అన్న మొన్న ఆఫీస్కి వచ్చినాను అన్న రోజు స్టేట్ ఆఫీస్కి. ఆ రోజు వచ్చి గ్రూప్ 1:100 ఇవ్వాలి. 13 సంవత్సరాల తర్వాత వచ్చింది 1:50 నిండు అసెంబ్లీలో. ఆ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా బట్టి విక్రమార్క గారు ఫ్లోర్ లీడర్గా ఉండి ఆ రోజు 1:100 తీయాలని చెప్పిండు. మిమ్మల్ని కలిసినాక కూడా మేము బండి సంజయ్ అన్న గారిని కలిసినాము. గ్రూప్ మాకు ఎగ్జామ్స్ మాకు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇదే గత సంవత్సరం కింద ఇదే నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాస్తామంటే వద్దు, కాంగ్రెస్ వచ్చినాక ఖచ్చితంగా పోస్టులు పెంచుతాం, అమ్ముడు పోయిన ఎగ్జామ్లకు మీరు ఆరాటపడుతున్నారని చెప్పేసి మమ్మల్ని ఊదరగొట్టి మమ్మల్ని అందరు రెచ్చగొట్టి ఇదే బల్మూరు వెంకట పోయినసారి ఎగ్జామ్స్ గ్యాప్ లేదని చెప్పి 150 మందితోటి పిటిషన్ వేయించి ఆయనే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించిండి. ఈరోజు అంటాడు ఒక సామరామ్మోహన్ రెడ్డి అనేటైనా కాంగ్రెస్ పార్టీ అనేది ఏనాడు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని కొట్లాడలేదు, పోరాడలేదు. మాకు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్లకు సంబంధం లేదు అంటున్నారు అన్న. ఇప్పుడు 1:100 చేయమని చెప్తున్నారు. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత రాస్తుంది? 1:3 లక్షల 3.5 లక్షల మంది రాస్తున్నారు. ఎంత అవుతుంది? 1:100కి తీయమంటున్నారు. ఎంతమంది ఎగ్జామ్? 700 మంది రాశారు. సార్ గ్రూప్ 2 పోస్టు 783 గత ప్రభుత్వం ఇచ్చింది సార్. అది ఆగస్టులో పెట్టారు. 83 అయితే రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో పోస్టులు పెంచుతామన్నారు సార్. మాతో సుమజీవుడు ప్రెస్ క్లబ్లో మేము పోస్టు వచ్చి కాకముందే పెంచుతామన్నారు. మీరు ఓటు వేయండి అన్నారు. మేము ఓటు వేసి గెలిపించాము. ఇప్పుడు మోడీ చేసి వీడియోలు బంద్ చేయండి. चलो चलो
కదా గవర్నమెంట్ ఇంకా బయట ఉన్న పెద్ద ఎత్తున మొత్తం కూడా ధర్నా మీరు ఆపోజిట్లో తీసుకోండి మా ప్రభుత్వ అసూరెన్స్ మీరు ఏమన్నా అబ్బాయికి దీక్ష విడమని కొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే కాబట్టి బీద కుటుంబం మన తల్లి ఒకటి తండ్రులు అడిగితే అసలు వివరించినారు ఇద్దరు కూడా మధ్యాహ్నం చాలా రిక్వెస్ట్ చేసింది పోస్ట్ పెంచుతాము వేకెన్సీస్ కోసం వెతుకుతున్నామని ఫిబ్రవరి రిలీజ్ చేసే డిఎస్కేసీ వచ్చి ఇప్పటివరకు దాని ప్రస్తావన లేదు. డైరెక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటుంది. ఆ ఎగ్జామ్ ఏదైనా లాస్ట్ ఇయర్ రాస్తుండే కదా, 3 పోస్టులు పెంచుతామని రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రస్తావన లేదు కదా అని అడిగితే కూడా అసలు మాకు రిప్లై లేదు. ఇలాంటిది గ్రీవియన్స్ పెడుతుంది. టీఎస్పీఎస్కి వేలాది మంది గ్రీవియన్స్ పెడితే వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఏదైనా వేరే సమస్యకి రిప్లై ఇస్తుంది కానీ దీని గురించి అడిగితే గ్రీవియన్స్ రిప్లై రావట్లేదు. ప్రధానంగా ప్రభుత్వంలో పోస్ట్ పెరగాలి, గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి, డిఎస్సీలో కూడా మెగా డిఎస్ చేస్తామని ప్రపోజ్ చేయాలి. 2 లక్షల ఉద్యోగాల ప్రకటనలో 400 పోస్టు పెంచడానికి ఇబ్బంది పడే వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్టిస్తారు అర్థం కాదు. నిరుద్యోగులకైతే చెప్పి కూడా 1% కూడా వాళ్ళకి అధికారులు కనీసం పట్టించుకోవడం. కనీసం నెల రోజులు అవుతుంది. మొత్తం 2 మీద కాబట్టి నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల నుంచి కూడా కనీసం వాళ్ళకి స్పందన లేదు. రాత్రి హడావుడిగా డిఎస్సీ డేట్ వాళ్ళంతా పిల్లలంతా రోడ్ల మీద పడారు. సారాశయం నారాయణరెడ్డి చెప్తాడు. మీడియా ముందుకు వచ్చి చెప్పాలన్నా నేను చెప్పాను. మీడియా ముందుకు నా ఆశీర్వాదం మీరు కోరి ఖచ్చితంగా అయితే చదువుతాను. అదేదో నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పాలంటే చెప్పడు. బీజేపీ పార్టీ కొంచెం ఇన్స్టెంట్ వేసుకుంటే సమస్య టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు. మీరే మోసం చేశారు కాబట్టి కానీ వాళ్ళ నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు గట్టిగా నిలబడితే కొంచెం సమస్య అనేది పరిష్కారం వాస్తవానికి ఖాళీ అన్న బీజేపీ కూడా టీఎస్పీసీ ఇంప్లిమెంట్ చేశారు. మన 2 days బ్యాక్ బలంగా ఇంప్లిమెంట్ చేశారు.